ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోబధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 24వ తేదీ నవంబర్ నుంచి 30వ తేదీ నవంబర్ వరకు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ యొక్క గ్రహస్థితి వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, అదేవిధంగా ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, మరియు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఇబ్బంది పడవలసినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అవి త్రుటిలో తప్పిపోవడం జరుగుతుంది అనేటువంటి విషయాలు ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశిరీత్యా తెలుసుకుందాం. అయితే ఇక్కడ మీరు కనుక గమనించుకున్నట్లయితే గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే వృషభంలో గురువు వక్రించున్నాడు, ఇక్కడ నీచబడ్డ కుజుడు ఉన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. చంద్రుడు ఇక్కడ నుంచి తుల వరకు సంచరిస్తాడు ఈ 7 రోజులు కూడా. సింహం నుంచి తుల వరకు, కన్యారాశిలో కేతువు, రవి బుధులు వృశ్చికంలో ఉన్నారు, శుక్రుడు ధనస్సులోని మరియు మీనంలో రాహువు, కుంభంలో శని యొక్క సంచారం జరుగుతుంది. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి లేదా లగ్నం నుంచి మనం తెలుసుకుందాం. మేష లగ్నము, మేషరాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. మీ యొక్క లగ్నాధిపతి అంటే కుజుడు లగ్నం నుంచి 4వ స్థానంలో ఉన్నాడు, శనిని చూస్తున్నాడు. ఇక్కడ నీచభంగ రాజయోగం అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. నీచభంగ రాజయోగం అయిపోయి సింగిల్గా 4లో ఉన్నాడు. అంటే మీరు వాహనాలు, గృహాలు, విద్యా సంబంధించినటువంటి విషయాలులో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఇంకో విషయంలోకి ఎంటర్ అయ్యి అనవసరంగా మీరు మీ యొక్క క్యారెక్టర్ని పోగొట్టుకుంటారు. మేషం వారు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ స్థానం ఇస్ క్యారెక్టర్. మంచి చేద్దామని వెళ్ళి కూడా చెడు ఎదురవుతుంది. సో వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఇక ధనస్థానంలో వక్రించిన గురువు ఉన్నాడు, ధనాధిపతి శుక్రుడు ఇక్కడ ఉన్నాడు. అంటే మంచి ధనయోగ మంచి ధనయోగ గ్రహస్థితి నడుస్తుంది. అంటే మీకు దశ కూడా నడుస్తుంది, అది ఇంకా గొప్పతనం అనుకోండి. ఎందుకంటే 2, 9 అధిపతులు పరివర్తన. సో ఖచ్చితంగా ఇక్కడ మీరు కనుక కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మంచి ధనయోగం ఉంది ఇప్పుడు మీకు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ కొంచెం ఈ 3వ అధిపతి 4వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో 3వ అధిపతి వెళ్ళి 5వ అధిపతితో అష్టమంలో ఉన్నాడు. ఇంటి నుంచి ఇంట్లో కాకుండా కాస్త వేరే వేరే ప్రాంతాలకు తిరగడం, కాస్త స్ట్రెస్ ఉండడం, మిస్కమ్యూనికేషన్స్, ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి అవతలో లేదో అనడం, ఈ స్ట్రెస్ మీకు ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అప్పుగా ఎవరికి ఇవ్వడం, అప్పులు సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, నా మాట విని. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క సప్తమాధిపతి అంటే శుక్రుడు 9వ స్థానంలో ఉన్నాడు. 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడు కొంచెం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే వివాహ జీవితము, జీవిత భాగస్వామితో కొంత డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ నీచబడ్డ కుజుడు 7వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ శని ఎప్పుడైతే లాభంలో ఉన్నాడో కాస్త కుజుడు యొక్క దృష్టి ఉన్నప్పటికీ, వ్యాపారాల్లో లాభాలు వస్తున్నప్పటికీ ఘర్షణ కూడా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి రాహు చక్కగా అనుకూలిస్తున్నాడు. రాహు 12లో ఉండడం, కుజుడు దృష్టిలో ఉన్నందుకు కాస్త విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా కష్టవంతంగా, స్ట్రెస్ఫుల్గా సాగుతాయి. కాకపోతే మీరు ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా రోజు ఉదయం సాయంత్రం చేయండి. సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. గురువారాలు మీరు వివాహం కోసం ప్రయత్నం చేసేవారు గురు శనివారాలు ప్రయత్నం చేయండి. వీలైనంత మటుకు గురువారమే చేయండి, శనివారం అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే శని ఇప్పుడు ప్రజెంట్ కుజుడి యొక్క దృష్టిలో ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా ఈ వారం మొదటిలో అంటే 24వ తేదీ మీకు ఖచ్చితంగా కొంత ఏదైనా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత ఫైనలైజ్ అవుతాయి కొన్ని విషయాలు. 25, 26 తేదీలు కనుక చూసుకుంటే అప్పుల విషయంలో ఇవ్వడం తీసుకునేటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి. 28, 29 తేదీలు మీకు పర్టికులర్గా ఇక్కడ ఇచ్చేటువంటి ఫలితాల్లో కొంచెం మీరు ఇక్కడ
భూమికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే మీకు టర్నింగ్ పాయింట్ అవుతుంది లైఫ్లో మీరు తీసుకున్న నిర్ణయమే. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సూర్య ఆరాధన మరియు కుజ శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము వృషభ రాశి, వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు. లగ్న అష్టమాలు పరివర్తన చెందాయి. అంటే ఏదైనా నిగూఢమైనటువంటి విషయాలు, రీసెర్చ్ చేసేటువంటి అంశాలు, ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, కొంచెం ఏదైనా చిన్నపాటి హెల్త్ ఇష్యూ కొంచెం కంటిన్యూస్గా ఉండడం, దానికి సంబంధించిన ఏదైనా శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ధనాధిపతి ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నాడో ధనం అనేటువంటిది ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా, లేదా కన్స్ట్రక్షన్ 4వ అధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి కన్స్ట్రక్షను, ఇంజనీరింగ్ రిలేటెడ్, రియల్ ఎస్టేట్ వీటి మూలంగా ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది మీకు. కాకపోతే కాస్త ఈ ధన సంబంధించినటువంటి విషయంలో 3వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కాస్త సిబ్లింగ్స్ కోసమని ఖర్చు పెట్టడము, సిబ్లింగ్ రిలేటెడ్ వాటి మూలంగా ధన సంబంధించినటువంటి విషయాలు కొంత ఘర్షణలు ఉంటాయి 3లో కుజుడు ఉన్నందుకు. ఇక పర్టికులర్గా ఈ వారంలో మొట్టమొదటిగా 24వ తేదీ కాస్త మీరు ఏదైనా వివాహం కోసం, అందులో ముఖ్యంగా తెలిసిన వారిని, ఇష్టపడిన వారితో వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కొంతవరకు 24వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. ఇక 25, 26 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఫ్రెండ్స్తోని మరియు అదేవిధంగా ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి అంశాలు 25, 26 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. 28, 29 తేదీలు మీరు లోన్స్ కోసం ప్రయత్నం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే కాస్త ఆ రోజు ఈ 2 రోజులు 28, 29 తేదీలు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కాస్త వర్క్లో, ఎందుకంటే శని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి మీరు చేసేటువంటి ప్రొఫెషన్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కుజుడు 3లో ఉన్నందుకు కొంచెం తెలియని కోపం కానివ్వండి, ఒక ఉద్రేకం కానివ్వండి పెరుగుతూ ఉంటాయి. చేసే ఉద్యోగంలోని ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొంచెం కంట్రోల్లో ఉంటూ మీ యొక్క ఇంటర్వ్యూస్, మీ జాబ్ సెర్చింగ్ సక్సెస్ అవ్వాలి అంటే లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. లేదండి ప్రతి ఒక్కరితో నేను కమ్యూనికేట్ చేసిన ప్రతి ఒక్కరితో నాకు గొడవలు వస్తున్నాయనుకుంటే సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా అన్ని విధాలు బాగుంటుంది. మరియు గణపతి ఆరాధన చేయండి, పంచమ స్థానంలో మీకు కేతు ఉన్నందుకు. మిథున లగ్నము మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి 6లో ఉన్నాడు. లోన్స్ తీసుకోవడానికి, ఇవ్వడానికి కొంత గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కాకపోతే లోన్స్ తీసుకునేటప్పుడు ఓవర్గా మాత్రం తీసుకోకండి. అదేవిధంగా కాస్త కుటుంబ స్థానంలో, ధనస్థానంలో కుజుడుంటూ శనిని చూస్తున్నాడు. అంటే 9వ స్థానంలో ఉండే శనిని ఎప్పుడైతే వీక్షిస్తున్నాడో తండ్రి మూలంగా లేదా తండ్రి తరపు వారితోని లాంగ్ జర్నీస్ వెళ్ళడం మూలంగా బ్యాంకింగ్లో ట్రాన్సాక్షన్స్ విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇక్కడ. ఇక 4లో కేతువు, ఎప్పుడు కూడా 4వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఇక్కడ చూపించేటువంటిది ఏమిటంటే ఈ 4వ స్థానము ఈ చాట్రిచ్చా చూసుకుంటే మీకు కేతుగ్రహం ఏదైతే ఉందో ఇది ఏదైనా ప్రాపర్టీస్ అది తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మరియు అదేవిధంగా భాగ్యస్థానంలో శని ఏదైతే ఉందో ఈ శని భగవానుడు భాగ్యంలో ఉండడం వల్ల కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళేటువంటి వారికి కాస్త జాగ్రత్త చూసుకోవాలి. తండ్రి గారి ఆరోగ్య విషయం పట్ల కొంచెం బీపీ, షుగర్స్ హై ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్త పడాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరియు హైయర్ ఎడ్యుకేషన్లో కొంత స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి అనుకూలతతో పాటు కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 12వ స్థానంలో ఉండే గురువు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు పరివర్తన వల్ల మీకు ఏదైతే వివాహ సంబంధాలు ప్రయత్నాలు చేస్తుంటారో అవి విదేశీ సంబంధాలు సెట్ అవుతాయి. విదేశాల్లో ఉండేటువంటి వారు విదేశీ సంబంధాలు చక్కగా సెట్ అయ్యేటువంటి యోగం చూపిస్తుంది. 2వ సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. మనీ మ్యాటర్స్ విషయంలో మీరు ఏ రూపాయి మీకు వచ్చినా, ఇవ్వవలసి వచ్చినా, తీసుకుంటున్నా సరే ఒక్కసారి స్కందుణ్ణి కానీ ఆంజనేయ స్వామిని కానీ తలుచుకొని దాని ద్వారా మీకు 2లో ఉన్న కుజుడి యొక్క ప్రభావము, 9లో ఉన్న శని ప్రభావం
తగ్గుతుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన అమ్మవారిని, దత్తాత్రేయుడిని ఎక్కువగా ఆరాధించండి. అన్ని విధాలా బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు మీ యొక్క రాశిలో కుజుడు నీచబడి ఉన్నాడు. అది కూడా దశమాధిపతి, పంచమాధిపతి అయ్యాడు. దశమాధిపతి అయినందుకు మీరు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో ఖచ్చితంగా అక్కడ ఓవర్ స్ట్రెస్, జాబ్లో ఉండేటువంటి ఇది ఎక్కువగా ఉంటుంది, ప్రెజర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ స్థానాధిపతి పంచమ స్థానంలోని ధనస్థానాధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి మీకు వ్యయాధిపతితో కలిసి ఉన్నందుకు మీ యొక్క అంటే మీ ధనం అనేటువంటిది ఏదైతే ఉందో విదేశీ మూలకంగా ఆన్లైన్ త్రూగా, ఆన్లైన్ అంటే మళ్ళీ మీరు షేర్ మార్కెట్లు, క్రిప్టో కరెన్సీలు, ప్యాకాట్లు ఇవి అనుకోకండి దయచేసి. ఆన్లైన్లో ప్యాకాట్ ఆడడం వల్ల డబ్బులు కాదు. ఆన్లైన్లో చేసే ఎనీథింగ్ జాబ్ రిలేటెడ్ మూలంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ 24వ తేదీ చంద్రుడు ఎప్పుడైతే ఇక్కడ ఉంటాడో ఇది కొంచెం జాబ్ రావడానికి అనుకూలిస్తుంది. ధనస్థానంలో ఉన్నందుకు మీరు జాబ్ కోసం చేసే ప్రయత్నం 24వ తేదీ జాబు, లేనట్లయితే ఏదైనా సంతానం కోసం చేసే ప్రయత్నం 24వ తేదీ చాలా చక్కగా అనుకూలిస్తుంది. అయితే 26, 25, 26 తేదీలు, 27వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా కాస్త మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. 28, 29 తేదీలు మీకు కాస్త ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, లేనట్లయితే ఏదైనా భూమి, గృహం మూలంగా ఏదైనా ఒకటి కలిసి రావడం కూడా చూపిస్తుంది. అయితే మీకు మీ కర్కాటకం వారికి అష్టమ శని నడుస్తున్నందుకు కాస్త పనులు లేట్ అవుతూ ఉంటాయి, కొంచెం అవమానాలు వస్తూ ఉంటాయి. మీరు ఏం చేయండి అంటే నవగ్రహాలలో కుజ, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది. సంతాన సంబంధించిన విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. లోన్స్ ద్వారా లాభం ఉంటుంది. షష్టమ లాభాధిపతుల యొక్క పరివర్తన వల్ల, అదేవిధంగా కాస్త భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. కావున పితృదేవత ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇది మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సూర్య నమస్కారాలు, విష్ణు సహస్రనామాలు వినండి. గోవుకి క్యారెట్లు, బెల్లము తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు. ఇది కాస్త ఏదైనా కొత్త విద్యలో, నిగూఢమైనటువంటి విద్యలు నేర్చుకోవడానికి, సాధనకి అనుకూలించేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు 12వ స్థానంలో కుజుడుండి సప్తమంలో శని ఉన్నందుకు జీవిత భాగస్వామి, చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్సు మరియు అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు, ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సప్తమంలో శని ఉన్నాడు. తొందరపాటు పడి పార్ట్నర్స్ని పెట్టుకోవడం కానీ, అదేవిధంగా తొందరపాటు పడి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ తొందరగా చేయడం, ఇట్లాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అలాగే మరొక విషయం ఏంటంటే కుటుంబ స్థానంలో, ధనస్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఏ విషయం అంటే ఏదైనా ఒక మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో రూపాయి వచ్చినా తీసుకుంటున్నా గణపతిని మనసులో తలుచుకొని చేయండి. దానివల్ల ఆ ధనము ఎక్కడా అనవసరమైన వాటికి ఖర్చు అవ్వకుండా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సింహలగ్న పంచమ దశమాధిపతి పరివర్తన, దీనివల్ల మీ యొక్క సంతానంకి ఎప్పటి నుంచో ఉద్యోగం రావట్లేదు, లేదా మీరే ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్స్లో వెళ్ళాలి అని అనుకున్నట్లయితే ఇప్పుడు అనుకూలిస్తుంది. అంటే ఏదైనా క్రియేటివ్గా చేయడానికి అనుకూలించేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు సింహం వారికి. అదేవిధంగా 25, 26 తేదీలు మాత్రం ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లో ధనం మాత్రం ఇవ్వకండి. ఇస్తే ఆ ధనం ఆగిపోతుంది అనవసరంగా. ఇక 27 మధ్యాహ్నం నుంచి 28, 29 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ సమయంలో కొన్ని మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడతారో, ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అటువంటివి కొంతవరకు మీకు, అలానే షేర్ మార్కెట్లు ఇట్లాంటివి కాదు. ఎందుకంటే షేర్ మార్కెట్ అంటే దానికి పర్టికులర్ యోగం ఉంటుంది. 2, 8, 5, 11 యోగం ఫుల్ఫిల్గా ఉంటూ ఒక నీచభంగా లేదా విపరీత రాజ్యయోగం ఉంటేనే షేర్ మార్కెట్లో డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకుని. లేకపోతే రావు, ఎట్టి పరిస్థితుల్లో రావు. అది యోగం అంతే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఎవరినైనా పరిచయాలు, ఇష్టపడిన వారితో కొత్త పరిచయాలు ఇట్లాంటివి ఏర్పడుతున్నాయి. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త వివాహ నిర్ణయాలు మాత్రం తొందరపడి తీసుకోకండి. కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త స్లోగా వెళ్తూ ఉండండి. తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్స్, టీచింగ్ సెక్టార్స్, ఫైనాన్స్ రిలేటెడ్ రంగాల్లో ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, అమ్మవారి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది.
కన్యా లగ్నము, కన్యా రాశి. మీకు మీ యొక్క లగ్నంలో కేతువు ఎప్పుడైతే సంచరిస్తున్నాడో ఇది కాస్త వైరాగ్యాన్ని, ఆధ్యాత్మికని, జ్ఞానాన్ని మూడింటిని ఇస్తుంది. వైరాగ్యం ఉంటుంది, ఆధ్యాత్మికత ఉంటుంది, జ్ఞానం ఇస్తుంది. ఇక్కడ తెలియని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఏదో అయిపోతుంది, ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటుందండి. అప్పుడు ఏం చేయాలంటే రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా గణపతిని తలుచుకోండి. ఇక ధన విషయాలు కనుక చూసుకున్నట్లయితే ధనాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు, 4వ స్థానంలో ఉన్నాడు. 2వ అధిపతి 4వ స్థానంలో ఉన్నాడు. అది ఎప్పుడైతే అయిందో అది కాస్త హయ్యర్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఫైనాన్షియల్గా గ్రోత్, ఏదైనా తండ్రి తరపు లేదా ఏదైనా టీచింగ్, ట్రైనింగ్, గైడింగ్ ద్వారా ధనం రావడము కన్యా లగ్నం వారికి చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ 3లో రవి బుధులు ఉండడం అనేటువంటిది మంచిదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ 3వ స్థానంలో ఉండేటువంటివి కాస్త తమ్ముళ్ళ కోసము, సిబ్లింగ్స్ కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ గురించి ఏదైనా ఖర్చు పెట్టడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. 6లో ఉన్నటువంటి శని మాత్రం ఈ 5వ అధిపతి 6లో ఉన్నందుకు ఇక్కడ ఇది కూడా కొంతవరకు 6లో ఉండేటువంటి శని ధనయోగాన్ని ఇస్తాడు. మీరు పెట్టినటువంటి ఎఫర్ట్ ఎంత పెడతారో దాని తగ్గట్టుగా ఫలితం కూడా వస్తుంది 6లో ఉన్నప్పుడు. కాకపోతే కుజుడి యొక్క దృష్టిలో ఉన్నందుకు అనవసరమైన గొడవలు, అనవసరమైన ఘర్షణలు ఇస్తూ ఉంటాడు. మేనమామ వరుస వాళ్ళతోనో, లేకపోతే వర్క్ చేసే దగ్గర, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టడంలో లాభాలు రావట్లేదనో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. విదేశీ సంబంధాలు, వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రయత్నాలు కుదురుతాయి, విదేశీ సంబంధాలు. అలాగే 24వ తేదీ మీరు కాస్త ప్రయాణాలు, సడన్గా కొన్ని ప్రయాణాలు చూపిస్తుంది. 25, 26, 27 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఆ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయనేది ఏదైనా మీరు ప్రయత్నాలు చేసేటువంటి విషయంలో కొంచెం ఒక్కసారి ఆలోచించి ప్రయత్నం చేయండి. ఇక 28, 29 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చేటువంటి డేస్గా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఏదైనా ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినవి, ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన డీల్స్కి మాట్లాడడానికి అనుకూలమైనటువంటి సమయం అది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. లగ్నంలో కేతు ఉన్నందుకు కాస్త గణపతిని స్మరించుకోండి. గోవుకి బెల్లము, క్యారెట్లు, బీట్రూట్స్ ఇట్లాంటివి తినిపించండి. నవగ్రహాల్లో కుజ, శని, రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 3లో ఉంటూ అష్టమంలో ఉండే గురువుతో పరివర్తన కలిగింది. ఆ అష్టమమే కాకుండా షష్ఠ తృతీయాధిపతి కూడా అవుతాడు గురువు. ఇక్కడ తృతీయ షష్ఠాధిపతి అష్టమంలో ఉంటూ ఆ తృతీయ లగ్న అష్టమాధిపత్యం పరివర్తన. అంటే దీనివల్ల ఏమిటి అంటే ఇక్కడ సడన్గా కొన్ని మార్పులు కానివ్వండి, లేనట్లయితే షార్ట్ జర్నీస్ కానివ్వండి, ఇంట్లోంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం కానివ్వండి, ఇన్సూరెన్సెస్ మూలంగా కొన్ని స్ట్రెస్ కానివ్వండి, లాభాలు కానివ్వండి, రెండు జరగడం కానివ్వండి, ఇవన్నీ స్పష్టంగా గోచరిస్తున్నాయి. మళ్ళీ దాంతోపాటు కోర్టు కేసులో ఎప్పటి నుంచో పూర్వీకుల ఆస్తులకు సంబంధించి ఉన్నవి కాస్త ఇప్పుడు అవి రిలీజ్ అయ్యేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు తులవారికి. ధనస్థానంలో 2 గ్రహాలు ధనయోగాన్ని ఇస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా దశమంలో చంద్రుడితో ప్రారంభమవుతుంది ఈ వారం మీకు. దశమ చంద్రుడు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు ఇస్తూ, రుణ సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే యోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే చంద్రరాశిలో 6వ అధిపతి వచ్చి కూర్చున్నాడు, చంద్రుడు దశమంలో ఉన్నాడు. సో ఇదేంటంటే కాస్త 24వ తేదీ మీరు అప్పు కోసం ప్రయత్నం చేసినట్లయితే ఫలిస్తుంది. అయితే దీంతోపాటు ఇక్కడ ఈ యొక్క లాభంలో చంద్రుడు అండి, దశమంలో చంద్రుడు కాదు, ఈ లాభంలో చంద్రుడు. అయితే ఈ దశమాధిపతి లాభంలో ఉన్నందుకు ఈ 24వ తేదీ మీరు ఏదైనా వివాహ ప్రయత్నం కూడా ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు 12వ స్థానంలో కేతు ఉన్నందుకు 25, 26 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో 27వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక 28, 29 తేదీలు కాస్త అనుకోని ప్రయాణాలు ఉద్యోగరీత్యా చూపిస్తున్నాయి. ఈ యొక్క పంచమ స్థానంలో శని ఉన్నందుకు షేర్ మార్కెట్ విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 6లో రాహు ఉన్నందుకు శత్రువుపై జయాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కొంచెం వర్క్లో, ఎందుకంటే తులాలగ్నానికి దశమ స్థానంలో కుజుడు ఉన్నందుకు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, పనిలో కాస్త ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ 6లో ఉండే రాహువు
మరియు ఈ 6వ అధిపతి ఆశ్రమంలో వక్రించి వెనక్కి వచ్చినందుకు ఇది ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఏదైనా రుణం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు, ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీకు ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే సూర్యుడిని, బుధ గ్రహాన్ని ఆరాధన చేయండి, విష్ణు సహస్రనామాలు వినండి, ముఖ్యంగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉండే నీచ పొందాడో కొన్ని అనుకోకుండా మనం చేయాలనుకోకపోయినా కొన్ని నిత్య జీవితంలో ధర్మ సంబంధంగా కాకుండా తెలియకుండానే కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్స్ స్థానంలో ఈ ఫైనాన్స్ అంటే 2వ అధిపతితో పరివర్తన ఏర్పడింది, అది కూడా 12వ అధిపతికి. దీనివల్ల జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్సు, లేనట్లయితే విదేశాలకు వెళ్ళడం వల్ల విదేశీ సంబంధించిన ధనయోగము ఈ వారం గోచరిస్తుంది. అదేవిధంగా వృశ్చికం వారికి సహజంగానే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది పర్టికులర్గా ఎప్పుడైతే 4వ స్థానంలో శని ఉన్నాడో ఈ విద్యార్థులకు విద్య మీద కాస్త స్ట్రెస్ ఉండడము, ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దానివల్ల వెంటనే అది సెట్ అవ్వకపోవడం, ఇట్లాంటివి కాస్త ఎక్కువగా చూపిస్తున్నాయి. అలాగే పంచమ రాహు, పర్టికులర్గా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఎవరైతే ఉన్నారో ఈ పంచమ రాహువు గమనించినట్లయితే స్నేహితులకు సంబంధించినటువంటి విషయంలో, స్నేహ సంబంధించినటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ లాభంలో ఉండేటువంటి కేతువు, ఈ కేతువు ఎప్పుడైతే లాభంలో ఉన్నాడో సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన లాభాలు ఇక్కడ కలిగేటువంటి యోగం చూపిస్తుంది. ఈ పంచమరాహు వల్ల చూసుకున్నట్లయితే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు గుర్తుపెట్టుకోండి, సంతానం కోసం చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఆన్లైన్లో కొత్త ఫ్రెండ్స్ ఏర్పడుతుంటారు ఈ సమయంలో. అదేవిధంగా 24వ తేదీ మీకు కాస్త రుణం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. 25, 26 తేదీలు పెద్ద మొత్తంలో ఏదైనా ధనం వెచ్చించినట్లయితే డబ్బులు వస్తాయని అనుకునేటువంటి విషయంలో 25, 26, 27 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాంటివి వాటిల్లో పెట్టి ఇరుక్కుపోతూ ఉంటారు. ఇక 28, 29 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ సమయంలో మీరు కొన్ని డీల్స్ క్లోజ్ అవుతాయి. కాకపోతే వివాహ సంబంధించిన నిర్ణయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు 28, 29 తేదీలు తీసుకోకండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన మరియు దత్తాత్రేయుడిని ఎక్కువగా స్మరించండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనుస్సు రాశి. ధనుస్సు వారికి లగ్న షష్టమాధిపతులు అంటే శుక్రుడు మరియు గురువు పరివర్తన కలిగింది. దీనివల్ల రుణ లాభము ఉంటుంది. కాకపోతే వివాహ సంబంధించినటువంటి విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటాడు ఇక్కడ ధనుర్లగ్నం వారికి. అలాగే కుటుంబాధిపతి 2లో ఉన్నాడు, 2వ అధిపతి 3లో ఉన్నాడు. సరే, కుటుంబాధిపతి 2వ అధిపతి 3లో ఉంటూ శని యొక్క కుజుడి యొక్క దృష్టి ఉంది. కాబట్టి ఏంటి, సిబ్లింగ్స్, అదేవిధంగా కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఘర్షణ, సిబ్లింగ్స్తో ఘర్షణ అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి మీ యొక్క తోబుట్టువులతో మాట్లాడుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డీల్ చేయండి. అదేవిధంగా చతుర్థ స్థానంలో రాహు ఎప్పుడైతే ఉన్నాడో ఈ రాహువు కుజుడి యొక్క దృష్టిలో ఉన్నందుకు, ఈ 4వ స్థానంలో ఉండే రాహు మీద కుజుడు దృష్టి ఉన్నందుకు ఇక్కడ ఇది ప్రాపర్టీ రిలేటెడ్ విషయాల్లోని కాస్త స్ట్రెస్ని ఇస్తుంది. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. సంతానం కోసం చేసే ప్రయత్న విషయంలో కూడా పంచమాధిపతి సంతానానికి కారకుడు నీచపడి ఉన్నాడు. కాబట్టి కొత్త ఫ్రెండ్స్, రాజకీయ సంబంధించిన నిర్ణయాలు, ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది కూడా వెళ్ళి అష్టమంలో ఉన్నందుకు డ్రైవింగ్ చేస్తూ ఏదో ఆలోచనలో ఉంటే అనవసరంగా యాక్సిడెంట్స్ అవ్వడం కూడా చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అయితే ఇక్కడ 24వ తేదీ
మీరు ఎప్పుడైతే మనకి ఈ అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడో కొంచెం ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. అది కాస్త చూస్ చేయండి. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా 24వ తేదీ కొంతవరకు అనుకూలిస్తుంది. కాకపోతే 24వ తేదీ కంటే కూడా 28, 29 తేదీలు ఇంకొంచెం ఎక్కువ అనుకూలత ఏర్పడుతుంది సంతానం విషయంలో. 25, 26 తేదీలు మాత్రం మీకు ఉన్న ఉద్యోగం మానేయాలి అనేటువంటి థాట్స్ పెరుగుతూ ఉంటాయి. కాస్త సిచ్యువేషన్స్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు అక్కడ పనికి రావు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు 2 గ్రహాలు 12వ స్థానంలో ఉన్నందుకు. మరి ఉద్యోగ సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ విరక్తి వైరాగ్యం ఉన్నప్పుడు మాత్రం లలితా సహస్రనామాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. శని కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు అదేవిధంగా మీరు గోవుకి క్యారెట్స్, బెల్లము, బీట్రూట్స్ ఇవి తినిపించండి. అనే విధాలా బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 2లో ఉండి కుజుడి యొక్క దృష్టి ఉంది. అంటే ఫైనాన్స్ అండ్ కుటుంబ సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక దీక్షలాగా తీసుకొని కనుక మీరు చేసినట్లయితే, సాధన చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. కాస్త ధన సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ ఖర్చు అవ్వడం ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. 3లో రాహు ఉన్నాడు. 3లో రాహు ఉన్నందుకు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా కాస్త చూసుకొని కమ్యూనికేట్ చేయండి. అదేవిధంగా 4వ స్థానాధిపతి 7వ స్థానంలో నీచపడినందుకు పర్టికులర్గా మీకు ఏంటంటే ఈ నీచగ్రహం ఏదైతే ఉందో ఈ 4వ అధిపతి 7మంలో నీచపడ్డందుకు ఈ నీచగ్రహం పర్టికులర్గా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటంటే కుజుడు 7మంలో ఉండడం వల్ల కొంచెం మీ యొక్క జీవిత భాగస్వామికి కెరియర్, జాబ్ సంబంధించినటువంటి విషయాల్లో స్ట్రెస్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. మరియు కొంత అంటే చదువుకు సంబంధించి ఏదైనా కొత్త కోర్సెస్ చేద్దాం అనుకునే విషయంలో కూడా కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ పోవాలి అంటే హనుమాన్ టెంపుల్కి ఎక్కువగా వెళ్తుండమని చెప్పండి. అదేవిధంగా మీరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది భూమికి సంబంధించింది కావచ్చు, లేనట్లయితే ఏదైనా ల్యాండ్, గృహం కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఈ పంచమ స్థానాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో 12లో ఉన్నందుకు మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించడానికి అనుకూలిస్తుంది చెప్పాలంటే ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది. అదేవిధంగా మీరు కూడా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలకి అనుకూలిస్తుంది ఈ దశమ వ్యయాధిపతుల యొక్క పరివర్తన వల్ల. అదేవిధంగా ఇక్కడ 24వ తేదీ కనుక చూసుకున్నట్లయితే 24వ తేదీ కొన్ని ఏమైనా అంటే ఏదైనా సంస్థలు పెట్టడానికి కొన్ని మార్పులకి కొంత మీరు ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే 25, 26, 27వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్సు, బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాలు తొందరపడి తీసుకోకండి. 28, 29 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కాస్త 28, 29 తేదీలో అనుకోకుండా కొంతమంది పార్ట్నర్స్ మీకు కలవడం కానీ అది ఒక రకమైన యోగాన్ని కూడా ఇస్తుంది అక్కడ. కాకపోతే కాస్త చూసుకొని పార్ట్నర్స్ నేర్చుకోండి. పర్టికులర్గా ఇక్కడ మీకు ఈ శని ఇంకొక 4.5 నెలలు ఉంటాడు. కుజుడి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి ఒక నెల రోజుల పాటు మాత్రం ఫైనాన్స్, కుటుంబ సంబంధించిన విషయాలు అనవసరమైన గొడవల జోలికి తీసుకెళ్ళకండి. అంటే దీనివల్ల అనవసరంగా ఘర్షణ ఏర్పడుతుంది అన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటూ చండీ పారాయణము లేదా ఏదైనా శక్తి దేవత ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. మీకు ఈ వారం కూడా శని ఇక్కడే ఉంటూ కుజుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి మీరు సిబ్లింగ్స్ వర్షం వాళ్ళ మూలంగా కుంభలగ్నం ఆరు కుంభరాశి వారికి అనవసరమైన ఘర్షణలు వస్తూ ఉంటాయి. మధ్యవర్తిత్వం ఉండడం, అప్పులు ఇప్పించడం, అప్పులు తీసుకునే విషయంలో ముఖ్యంగా ఈ సెక్టార్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ధనాధిపతి భాగ్యాధిపతితోని లాభాధిపతి ధన లాభాధిపతి ఒక్కరే అయి భాగ్యాధిపతితో పరివర్తన వచ్చినందుకు 100% కుంభం వారికి ఇప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఎదుగుదల ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే 2వ స్థానంలో రాహు ఉన్నందుకు ఏదైనా ఆన్లైన్ త్రూగా ధనయోగం రావడం. కాకపోతే కాస్త పౌరుషంగా కొన్ని విషయాలు పౌరుషంగా ఉండే మాటల వల్ల ఇబ్బంది వస్తుంది. భూమి వల్ల లాభం కలుగుతుంది. అంటే తక్కువ రేటు కమ్ముడిపోతుంది అనుకునేది కాస్త ఎక్కువ రేటు పలకడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త పార్ట్నర్స్ రావడం, తద్వారా వాళ్ళకి కొంత హెల్ప్ అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి.
కాకపోతే కాస్త శని లగ్నంలో ఉండి సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంచెం స్లోగా అవుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఈ 24వ తేదీ మీరు ఏదైనా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 25, 26, 27 తేదీలు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ తేదీల్లో మీ యొక్క పూర్వీకుల ఆస్తులు, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు పడి విరక్తి వైరాగ్యాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి 25, 26, 27వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ జాగ్రత్తలు తీసుకోండి. 28, 29 తేదీలు మీకు లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన విష్ణు ఆరాధన, సూర్య ఆరాధన చేస్తూ నవగ్రహాలలో కుజ, శని, రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవుకి బెల్లము, క్యారెట్స్, బీట్రూట్స్, బెల్లం 4 ఉండలుగా చేసి తినిపించండి. గోవుకి చిన్న చిన్న ఉండలుగా, అందులోనే ముఖ్యంగా దేశీవాలి గోవుకు తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. మీన లగ్నము, మీనరాశి. మీనం వారి కనుక చూసుకుంటే లగ్న దశమాధిపతి గురువై మీకు తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడితో పరివర్తనా యోగం కలిగింది. దీనివల్ల ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడము ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. ఫైనాన్స్ కారకుడు, కుటుంబ కారకుడు నీచబడి 12వ స్థానంలో ఉండే శనిని చూస్తున్నాడు కాబట్టి ధన సంబంధించిన విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ 4వ అధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో రవితో ఉన్నందుకు పర్టికులర్గా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ బుధుడు షష్టమాధిపతి అయినటువంటి రవితో భాగ్యస్థానంలో ఉన్నందుకు ఏదైనా ఒక ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కాస్త చూసి తీసుకోండి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొద్దిగా. అలాగే షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకండి. షేర్ మార్కెట్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల, కొత్త పరిచయాల వల్ల, ఎవరో లవ్ అని వచ్చి అది కాస్త ఇంకో దానికి దారితీస్తూ ఉంటుంది. లవ్ అఫైర్ రిలేటెడ్ వాళ్ళ, ఎందుకంటే పంచమంలో ఉన్నాడు కుజుడు. కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో. సంతాన స్థానంలో ఉన్నాడు. సంతాన విషయంలో, నిర్ణయాల విషయాల్లో, రాజకీయ విషయాల్లో చాలా 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 కేర్గా ఉండాలి. ఈ కుజుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో సంతానము, నిర్ణయాలు, రాజకీయ నిర్ణయాలు, స్నేహితులు, షేర్ మార్కెట్ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే 24వ తేదీ మాత్రం మీకు ఏదైనా కొంచెం ఫైనాన్స్ విషయంలో గతంలో ఆగినవి కొంత క్లియర్ అవ్వడము, 24వ తేదీ ఒకటి మరియు 28, 29వ తేదీలు, ఈ తేదీల్లో కొంచెం వస్తుంది. అయితే ఇక్కడ 25, 26, 27 మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి గ్రహస్థితి కాస్త మీరు ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనే ప్రయత్నం కొంతవరకు కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటుంది అక్కడ. అలాగే కొంత పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 12లో శని ఉంది, కాస్త ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి. ఎల్నాడ్స్ని కూడా మీకు నడుస్తుంది. వీలున్నప్పుడల్లా కూడా కాస్త ఆయిల్ దానంగా ఇవ్వడము, కందులు దానంగా ఇవ్వడం ఎక్కువగా చేస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ కుజ, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. సర్వసాధారణంగా మీనంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో రాశిలో అది కాస్త ఎక్కువ ఆలోచనని, ఊహను ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. వాటి జోలికి వెళ్ళకండి. కాస్త కూర్చుని కాస్త ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. ఎక్కువ ఊహించుకోకండి. ఎక్కువ ఊహించుకొని ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు మానసికంగా. కాబట్టి చేయండి. అనే విధాలా మీకు బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా సరే ఈ కుజుడు కానీ శని కానీ ఇలా నీచబడ్డ కుజుడు కనుక శనిని చూసేటప్పుడు దాని మీద అగ్రెసివ్ ప్లానెట్ అనేటువంటి రాహుకి కుజుడికి సంబంధాలు ఏర్పడ్డప్పుడు సర్వసాధారణంగా మనకి లోకంలో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటే ఇవన్నీ కూడా ఒక సడన్గా ఒక సునామీలు లాంటివి కానీ లేనట్లయితే ఒక విపరీతమైనటువంటి వర్ష సంబంధించిన, గొడవ సంబంధించిన పెంచే కాంబినేషన్ అంటారు. ఎందుకంటే ముండేన్ ఆస్ట్రాలజీలో ఈ కాంబినేషన్స్ ఏర్పడ్డప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి ఇది మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అని. ఇప్పుడు మనం ఎట్లాంటి సిచ్యువేషన్స్, ఒక ప్రయాణం చేస్తుంటాం, ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటాం, ఒక దూర ప్రాంతానికి వెళ్తున్నారు అనుకోండి, ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని వెళ్ళండి. దానివల్ల ఇబ్బంది రాదు. ఏదో ఒక నీటి ప్రదేశానికి వెళ్తున్నాం, కాస్త అమ్మవారిని తలుచుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇలా కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనకి లక్కీగా కార్తీక మాసం కూడా ఉంది కాబట్టి ఎంత మీరు శివాభిషేకము, విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము చేసినట్లయితే అంత చక్కగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఏమండి విష్ణు సహస్రనామాలు ఇంకా వాళ్ళ పని ఎంతసేపు
మనల్ని సేవ్ చేయడమేనా అంటే అలా కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. చిన్న పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు బాధపడుతున్నాడు, లేకపోతే అమ్మ అని పిలిచాడు. ఏం జరుగుతుంది? వితిన్ సెకండ్స్లో అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి ఏమైంది ఏంటని చెప్పి చూసుకుంటుంది కదా. అలా ఏంటంటే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. కాబట్టి మనకి ఏమి ఇబ్బంది కలిగినా మనం ఒక్కసారి కనుక భగవంతుడిని తలుచుకున్నట్లయితే వితిన్ సెకండ్స్లో భగవంతుడు అక్కడికి వస్తాడు. గుర్తుపెట్టుకోండి. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో రావచ్చు. అంటే మనుష్య రూపంలో రావచ్చు, ఒక జంతు రూపంలో రావచ్చు, లేనట్లయితే ఒక మాయలాగా మనకే అనిపించి మనం వెళ్తున్నటువంటి మార్గం నుంచి మనం ఇంకో మార్గంలోకి వెళ్ళి అక్కడి నుంచి మనం తప్పించుకోవచ్చు. అంటే ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళాల్సినటువంటిది. కాబట్టి చేయండి. అదేవిధంగా ఇప్పుడు జన్మజాతకం ఉండదు కొంతమందికి, లేనటువంటి వారు ఈ సమయంలో ఈ కుజుడు రాహు శని వీక్షణలు అండ్ రాహు 1 అండ్ యాక్సెస్లో ఉన్నందుకు పర్టికులర్గా నేను చెప్పేది ఒకటే, నవగ్రహాలలో కుజ రాహువు శని ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలా చేసినట్లయితే ఈ గ్రహాల యొక్క ఎఫెక్ట్, ఎందుకంటే మనకు జన్మజాతకం తెలియదు, ఏదో దగ్గర ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కుజుడు ఎప్పుడైతే నీచ పొందాడో భూ సంబంధం మూలంగా వివాదాలు వస్తూ ఉంటాయి. భూమి మూలంగా వివాదాలు గుర్తుపెట్టుకోండి. అది రకరకాల, అది గవర్నమెంట్కి సంబంధించింది కానివ్వండి, ఓన్గా కానివ్వండి, ఏదైనా భూ సంబంధించినటువంటి విషయాల్లో కొనుగోలు చేసేటప్పుడు అందరూ జాగ్రత్తగానే ఉండాలి. చాలా జాగ్రత్తగా ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో సరైనంగా ఉందా లేదా, లేనట్లయితే వివాదాస్పదమైనటువంటి భూమిని ఏమైనా కొనుక్కుంటున్నామా. ఒక్కసారి ఏమీ కొంపలు మునిగిపోవు. చాలామంది ఏమనుకుంటారు, అవతల వాళ్ళు హర్రీ పెడుతూ ఉంటారు, ఏమంటే ఇప్పుడు కొనేసేయండి, వేరే పార్టీ ఉంది, నాకు వేరే వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఏదో ఒకటి చెప్పండి అంటూ ఉంటారు. మనల్ని టెంప్ట్ చేయడానికి. మనం ఏంటి, సర్లే తక్కువకు వచ్చేస్తున్నాడు కదా, ఇంకోళ్ళు ఎవరో తీసేసుకుంటారేమో, ఇంకోళ్ళు తీసుకోవడం సంగతి పక్కా పెట్టండి, ఫస్ట్ మీరు నష్టపోతారు తొందరపడితే. కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. ఇక రెండవది ఏమిటంటే, ఇక్కడ వ్యాపార సంబంధించినటువంటి స్థానంలో, అంటే వ్యాపార లాభ స్థానంలో శని ఉన్నాడు. ఇక్కడ అది కుజుడు దృష్టిలో ఉన్నాడు. అంటే ఏంటి, వ్యాపార లాభాలు అధికంగా వస్తాయి అనేటువంటి ఒక చిన్న దీంట్లో ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనం తొందరపాటు పడి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విదేశీ స్థానంలో రాహు ఉంటూ ఇక్కడ కుజుడు యొక్క దృష్టి దాని మీద ఉంది. అంటే 1 అండ్ యాక్సెస్ అంటారు. నాడీ ఆస్ట్రాలజీలో 1, 5, 9 రాసుల్లో ఉండేటువంటి గ్రహాలు పరస్పరం వీక్షించుకుని ఉంటాయి. కాబట్టి కాస్త విదేశాలకు వెళ్ళాలి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గోచార ఫలితం ఏదైతే ఉందో అది గోచారం అందరికీ ఒక 10 to 15% పనిచేస్తూ ఉంటుంది. కానీ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన పర్సనల్ చార్ట్, అంటే జన్మజాతకము అంటారు. మీరు పుట్టినప్పుడు మీరు పుట్టినటువంటి సమయాన్ని, తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రాంతాన్ని, ఈ 5 అంశాలు తీసుకొని మీరు పుట్టినప్పుడు ఏ లగ్నము గడుస్తుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఒక్కొక్క గ్రహము ఎంత స్ట్రెంగ్త్ఫుల్గా ఉంది, ఎంత వీక్గా ఉంది, ఒక్కొక్క భావము ఎంత స్ట్రెంగ్త్ఫుల్గా ఉంది, వీక్గా ఉందనే దాన్ని పరిశీలన చేసి అవి ఎందుకు అలా ఏర్పడతాయి. కొంతమందికి ధనభావం బాగుంటే విద్యాభావం బాగోదు, మరి కొంతమందికి వివాహ స్థానం బాగుంటే సంతాన స్థానం బాగోదు, మరి కొంతమందికి జాబ్ స్థానం బాగుంటే వ్యాపార స్థానం బాగోదు, మరి కొంతమందికి ఒక్కొక్కటి తల్లి స్థానం బాగోదు కొంతమందికి. అప్పుడు తల్లితో కూడా వ్యతిరేకత వస్తూ ఉంటుంది, విద్యాపరంగా వ్యతిరేకత వస్తూ ఉంటుంది. ఒక గృహం కొనుక్కుంటే అదేదో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది అలా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం పూర్వజన్మల్లో చేసుకునేటువంటి కర్మ అంటారు దీన్ని. బ్యాడ్ కర్మ చేసాము, ఒకరిని ఇబ్బంది పెట్టాము, ఒకరి ప్లేస్ లాక్కున్నాం. ఈ యొక్క జన్మల్లో మీరు ఏది కొన్నా కలిసి రాదు, స్థలాలు, గృహాలు ఏం కొన్నా సరే. పోయిన జన్మలో మన ఉదాహరణకి మంచి జాబు, మన ఎవరైతే జాబ్ హోల్డర్ మనకి జాబ్ ఇచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మనల్ని నమ్మి ఒక జాబ్ ఇచ్చినప్పుడు దాన్ని మనము మిస్యూజ్ చేశాం. ఆయన మనల్ని నమ్ముతున్నాడు కదా గుడ్డిగా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాం. ఈ జన్మల్లో మనకి జాబ్ రమ్మన్నా రాదు, కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకు, పాస్ట్ లైఫ్లో నువ్వు చేసినటువంటి కర్మ. మంచి భార్య వచ్చింది అయినా సరే హింసిస్తున్నావు. అంటే కట్నం తీసుకురా, మీ అమ్మగారి ఆస్తి తీసుకురా, నేను పని చేయకుండా ఇంట్లో కూర్చుంటాను, నువ్వే నన్ను పోషించాలి, ఇట్లాంటివన్నీ పెడుతుంటారు కొంతమంది. అలాగే స్త్రీల్లో కూడా ఉంటారు, నువ్వు మీ అమ్మతో కలిసి ఉండకూడదు, నాన్నతో కలిసి ఉండకూడదు, మీ చెల్లెలతో మాట్లాడకూడదు అనుకునే స్త్రీలు ఉంటారు, ఇలా ఇబ్బంది పెట్టే పురుషులు ఉంటారు. అందరూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీ పురుషుడు అనే కాదు, వాళ్ళ తత్వాలు బట్టి ఉంటుంది. అలా ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఈ జన్మల్లో అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఏమిటి, జ్యోతిష్య శాస్త్రం ఏదైతే ఉందో మనము పూర్వజన్మల్లో ఎటువంటి పిచ్చి పిచ్చి కర్మలు చేసి ఇబ్బంది పెట్టామో అవతల వాళ్ళని,
ఆ కర్మ ఇక్కడ వెంటాడుతూ ఉంటుంది. దీన్ని ఏ రకంగా దాన్ని క్లియర్ చేసుకోవాలి? ఒక మన జన్మజాతకంలో ఉపాసన చేసే దేవత ఉంటుంది, దాన్ని పట్టుకోగలగాలి. అంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క దేవత, ఇంతమంది దేవీ దేవతలు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తరిస్తారు. అది ఉపాసనా దేవత ఎవరు, ఒక్కొక్క లగ్నానికి పంచమాధిపతి ఎవరు, భాగ్యాధిపతి ఎవరు, లగ్నాధిపతి ఎవరు, ఏ గ్రహం బాగుంది, ఏ మహాదశ నడుస్తుంది, తద్వారా ఏం చేసుకుంటే బాగుంటుందని చెప్పేది జ్యోతిషశాస్త్రం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారి పాదాలు పట్టుకొని, అమ్మ ఇవన్నీ నాకు తెలియవు, నిన్ను నమ్ముకుంటున్నాను, మీరు ధర్మబద్ధంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే కూడా ఆ లలితా పరమేశ్వరి అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.